Greetings and welcome in the name of Jesus, my dear brothers and sisters of India. Thank you very much for watching this ministry and part of this ministry. It is a plan of God to preach gospel. God anointed, appointed to preach gospel. For 30 years experience, I am preaching gospel. My dear brothers, it's a God's way to receive power and glory from God. Jesus Christ sacrificed his body, one-time settlement. The sacrifice is one-time settlement for years together, ages together. All the people, బలులు యాగాలు యజ్ఞాలు సమస్తాన్ని ఆపివేసినాడు పరలోకపు తండ్రి. యేసుకు ఒక శరీరం ఇచ్చుట ద్వారా, ఒక శరీరము అమర్చుట ద్వారా, ఇదిగో నేనున్నాను అని యేసు ఇలాగ సెలవిస్తుంటున్నాడు. నేనున్నాను. హియర్ ఐ యామ్ గాడ్, ఐ హ్యావ్ కమ్ టు డూ వాట్ యు వాంట్. తన ప్రాణాత్మ దేహములను ప్రజల కొరకు, మానవుల కొరకు సిద్ధపరిచాడు. జస్ట్ యాక్సెప్ట్ జీసస్, ఎస్కేప్ హెల్. ఈ దినాన ప్రకటించువారు లేరు, స్వీకరించువారు లేరు. అందుకే ప్రజలు వినలేకపోతున్నారు, ప్రజలు గ్రహించలేకపోతున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ సీక్రెట్. బలులు యాగాలు యజ్ఞాలు ఆపివేసినాడు పరలోకపు తండ్రి. బట్ ద డెవిల్ స్టిల్ కీపింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఆల్ దిస్ ఓల్డెన్ సిస్టమ్. God will forget their sins and never again remember the evil they have done. ఇర్మియా 31:34. నేను ఎన్నడూ మీ పాపాలు జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. నేను ఎన్నడూ మీ పాపాలకు ఫలితం ఇవ్వను అంటున్నాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ గాడ్, ద లవ్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ మేక్ డిలే ఇన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ జీసస్. కనుక ఆయనే బలి అయినాడు, బలి పశువు. ద డెవిల్ కిల్డ్ జీసస్ on the cross, but Jesus resurrected from death, a wonderful glory of God, a mysterious encyclopedia of world. The history, the story that cannot be denied by anybody in this world, anywhere in future. That is encyclopedia history. It is reaching fast and fast, nook and corner of the world. ఈ సత్య సువార్త ప్రపంచమంతటా విస్తరిస్తున్నది. అందుకే క్రీస్తుని ఎరగని వారు అసూయపడి అడ్డుకొనుచున్నారు. నేను సజీవుడను. కమ్ నియర్ గాడ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, we are completely free to enter the most holy place by the sacrifice and blood of Christ. We have a great high priest supporting at the right hand throne of Father. పరలోక సింహాసనం వద్ద మనకు ఒక గొప్ప యాజకుడున్నాడు, ప్రధాన యాజకుడున్నాడు, హై ప్రీస్ట్. జస్ట్ యాక్సెప్ట్, థింగ్స్ విల్ బి డన్, బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఫర్ నియర్లీ 5 or 10 years has taken to accept Jesus wholeheartedly. Even attending the church meetings, full-fledged idea of Jesus, nearly 5 or 10 days complete acceptance. My dear brothers, be careful. కొందరు మానుకొనుచున్నట్లుగా సంఘాన్ని దర్శించకుండా, పాల్గొనకుండా మనము మానుకొనకూడదు. ఒకరు ఇద్దరు నా నామమున కూడి ఉన్నప్పుడు వారి మధ్య నేను ఉంటాను అన్నాడు దేవుడు. A great blessing, a great promise. చిన్నమందా భయపడుగుడి అంటున్నాడు. My dear brothers and sisters, whoever refused to obey the law of Moses we found guilty. We know that God said, I will punish people for their wrongs they did and I will repay them. The Lord will judge his people. It is a terrible thing to face punishment from the God. దేవుని చేతుల్లో పడుట బహు భయంకరం. ఆ దినాన మోసేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ధిక్కరిస్తే I will kill the people. They suffered a lot. But now Jesus refresh a New Testament.
దేవునికి నరులకు మధ్యవర్తి క్రీస్తు యేసు అను నరుడు నీ నిమిత్తమై అక్కడ మొరపెట్టుచున్నాడు. కనుక మోషే కంటే గొప్పవాడు, మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చిన యేసు. రిషాఖాందరాస్. మై డియర్ బ్రదర్స్, సో డోంట్ లూజ్ ద కరేజ్ దట్ యు హ్యాడ్ ఇన్ ద పాస్ట్. ధైర్యము నిరీక్షణ తుదమట్టుకు చేపట్టినలా మనమే ఆయన ఇల్లు అని లేఖనం సెలవిస్తున్నది. యువర్ కరేజ్ విల్ బి రివార్డెడ్ రిచ్లీ, యు మస్ట్ బి పేషెంట్. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫర్ దిస్ పాయింట్ గాడ్ నెవర్ అలౌడ్ టు రైట్ ఎనీ ఎగ్జామినేషన్స్ టు గో get any job. By faith I am living as per rules and regulation, as per the word of God. ఈ వాక్యము నిమిత్తమై నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. డైలీ బ్రెడ్, డైలీ మిరకల్స్, మంత్లీ మిరకల్స్, ఇయర్లీ మిరకల్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ నియర్లీ 30 years. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. ఇందుకా దేవుడు నన్ను ఉద్యోగం లేకుండా చేసింది, ఇందుకా నాకు ఉద్యోగ ప్రయత్నం లేకుండా చేసింది. ప్రతిరోజు ప్రార్థన చేసుకొని ప్రతిరోజు విశ్వాసంతో బతకాలని దేవుడు ఇలాగ చేసినాడు. దేవుడు ఎన్నుకున్న తన దాసులను వాక్యానికి లోబరుస్తాడు. సూత్రము వెంబడి సూత్రము పాటించేటట్లు దేవుడు వారికి అభిషేకం ఇస్తున్నాడు. వండర్ఫుల్. ఆఫ్టర్ రియలైజింగ్ ద ఫ్యాక్ట్, ఐ థ్యాంక్ గాడ్. నేను ఇలాగ ఉండుట, నీకు దగ్గరగా ఉండుట, సత్య సువార్త చేయుట ఎంత సంతోషకరం. సంతోషమే సమాధానమే చెప్పనా సాఖ్యమైన సంతోషం. తెరువబడెను నా మనోనేత్రము యేసు నన్ను ముట్టినందున. గ్రేట్ హ్యాపీనెస్, అన్స్పీకబుల్ జాయ్ ఆక్యుపైడ్ మై హార్ట్. ఐ డోంట్ కేర్ ద వరల్డ్. ఈ లోకము నన్ను ఏమి చేసినా, ఈ లోకము నన్ను ఏమి చేసినా, నీ సాగెద యేసుని మార్గములో, నీ పాడెద హోసన్ హోసన్నా హోసన్నా హోసన్నా. ఆయన పాటలు పాడుకుంటూ ఆయనను ధ్యానిస్తూ జీవన యాత్రలో బయలుదేరినారు. 13వ శిష్యుడుగా దేవుడు నేను చేస్తున్న చిన్న సువార్తకు నచ్చి, మై సాన్ 13వ శిష్యుడుగా పెద్ద పెద్ద పాస్టర్లు, పెద్ద పెద్ద రెవరెండ్లు, బిషప్పులకు లేని భాగ్యము పరలోకపు తండ్రి 13వ శిష్యుడుగా 2013లో మొదటి గుడారము పండుగ స్థాపించుటతో దేవుడు దాన్ని నెరవేర్చి 14 గుడారాల పండుగ 14వ శిష్యుడు 10 సంవత్సరాల తర్వాత ప్రవేశిస్తుంటున్నాడు. అతని ద్వారా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. అతని ద్వారా సంఘము ముందుకు సాగి వెళుతున్నది ప్రతి విషయంలో. అందుకే అడుగు వాటికంటే ఊహించు వాటిన్నిటికంటే అత్యధికముగా దయచేయవాడని మాకు ఒక గొప్ప దర్శనము ఆకాశం నుంచి దిగి వస్తున్నట్లుగా చూసినాం. అది అందుకోవడానికి మాకు సామర్థ్యం లేదు. మరి ఇది ఆలస్యం అవుతున్నదంటే దాన్ని అందుకోవడానికి శక్తిమంతులు కావడానికే దేవుడు ఆలస్యం చేస్తున్నాడని నాకు గ్రహించబడుతున్నది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ అటెన్షన్, ప్లీజ్ లిసన్ ది వాయిస్ ఆఫ్ గాడ్. డోంట్ ఆస్క్ థింగ్స్ దట్ ఈస్ వెరీ లిటిల్ లెస్ థింగ్స్ టు గాడ్. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని వద్ద గొప్ప గొప్ప వాటిని అడగమంటున్నాడు. అద్భుతాల మధ్య పండుకొనుచున్నావు, అద్భుతాలలో నిద్రపోతున్నావు, అద్భుతాలలో ప్రయాణం చేస్తున్నావు. అద్భుతము లేకుండా పగలులో నుంచి రాత్రి, రాత్రిలోంచి పగళ్ళు దేవుడు తీస్తున్నాడు. చీకటిలోంచి వెలుగు, వెలుగులోంచి చీకటికి. ఇది అద్భుతము. అద్భుతాల మధ్య అద్భుతముతో నీవు జీవిస్తూ వెలుచున్నావు. మరొక అద్భుతము, ఆయన చేసిన అద్భుతాలు. నేను నీకు కనపడాల్సిన అవసరం లేదు. నా హస్త కార్యములైన భూమి, ఆకాశము, సముద్రము, నక్షత్రాలు, వాటన్నిటిని గమనిస్తే నేను ఏమైనానో అది మీకు అర్థం చేస్తాయంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. వాటిని గమనిస్తే నేనేమైనానో తెలుస్తానంటే మూర్ఖులు వ్యర్థముగా మాట్లాడుతున్నారు. ఈ సువార్తకు అబండాలు మోస్తున్నారు. వారి గుదిబండకు కట్టబడుతుంది. ఈ సియోను ఆయన ఒక రాయిని స్థాపించినాడు, దాన్ని తాకి తొట్టిల్లి పడిరి అన్నది. కనుక విశ్వాసము
నిత్య విశ్వాసము నీ జీవితంలో విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు పొందాలని విశ్వాసము ద్వారా అడుగుము అంటున్నాడు. జనములను మీకు సొత్తుగా ఇచ్చేదని అంటున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బై ఫెయిత్ సమ్ పీపుల్ క్లోజ్ ద మౌత్స్ ఆఫ్ లయన్ అండ్ స్టాప్ బ్లేజింగ్ ఫైర్స్. సమ్ హూ ఆర్ వీక్ మేడ్ స్ట్రాంగ్. కొందరు బలహీనులుగా ఉండి బలపరచబడి, కొందరు విశ్వాసము ద్వారా సముద్రము సింహము నోరులను మూయించినారు, అగ్నిధారను చల్లార్చినారు. షడ్రక్ మేషక్ అబేద్నెగో వారి విశ్వాసము ద్వారా ఎన్ని సంవత్సరాలైంది, ఎన్ని వేల కోట్లైనది ఇప్పటికీ ఆ కార్యక్రమాన్ని, ఎందుకంటే వారు విశ్వాసులు కనుక ప్రాణాన్ని ప్రేమించి అగ్గిలో దూకలేదు. మా దేవుడు రక్షించినా రచ్చకపోయినా యెహోవాయే మా దేవుడు అక్కడ ఆకాశంలో ఉన్నాడు, ఈ విగ్రహానికి మేము మొక్కము. నువ్వైతే లోబడిపోతున్నావు, నువ్వైతే రాజీ పడుతుంటున్నావు, మనకెందుకులే ఇవన్నీ జరిగేటి చూసుకుంటామని రాజీ పడుతున్నావు. దే నెవర్ కాంప్రమైజ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ ప్లాన్ సంథింగ్ better for us, for faithful leaders. The great leaders tell us what the faith means. కనుక మన యొక్క జీసస్ ఈజ్ ద లీడర్ ఆఫ్ అవర్ ఫెయిత్ అండ్ హీ ఈజ్ ద వన్ హూ మేక్స్ అవర్ ఫెయిత్ కంప్లీట్. విశ్వాసము దాని కర్త కొనసాగించి యేసు వైపు చూస్తూ మీరు పరిగెత్తండి అంటున్నాడు. విశ్వాసము లేని మూర్ఖ తరములారా ఎంతకాలము నేను మీతో ఉందును అంటున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, let us improve our faith by God. Anyone whose life is not holy will never see the Lord. I will never leave you, nor I will never run away from you. 31:6 they told me. నేను నిన్ను విడవను ఎడబాయను అంటున్నాడు. పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధత లేకుండా పరిశుద్ధ దేవుణ్ణి చూడలేడు అంటున్నాడు. పరిశుద్ధ 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 ప్రభువా, వరాధూతాలైనా నిన్వార్నింపగలరా. పరిశుద్ధ పరిశుద్ధుడు, ద హోలీ 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 గాడ్, a praising God. Angels, Michael, Gabriel, leaders are praising God, are worshiping God in truth and justice. Hours together, days together, continuous prayer and gospel, and everything is glory of God is going. జాగ్రత్త. అందుకే పరిశుద్ధతలో ఉండి నీ తండ్రిని నీవు ఆరాధించాలి. నీకు ఇచ్చిన ఆహారము, వస్త్రము, నీకు ఇచ్చిన ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు, తిండి, వీటిని గుర్తు చేసుకొని నీ తండ్రిని స్తుతించలేవా? ఇంకా ఏం కావాలి నీకు? ఉన్నది సాల్దా? రేషాఖాంధరాభాషి. పరలోకపు తండ్రి సన్నిధిని నేను ఎన్నడూ కూడా నా తండ్రిని ఏమీ అడగలేదు. డాడీ, ఐ షుడ్ నాట్ మిస్ ఆన్ సాటర్డే. డాడీ, ఐ షుడ్ నాట్ మేక్ ఫెయిల్ ఆన్ ప్రీచింగ్ గాస్పల్ ఆన్ సండే. తండ్రి, నన్ను శనివారము నిలబెట్టయ్యా. తండ్రి, నన్ను ఆదివారం ఆరాధనలో నిలబెట్టు. ఆ తండ్రిని వేడుకునేవాడు. నా పరలోకపు తండ్రి, నీ దగ్గర ఉంటే చాలు, నీతో ఉంటే చాలు, నీ కృప నాకు చాలు. భూమి ఆకాశములు గతించిన నా మాట సున్నాయినా తప్పిపోయింది. నీ కుమారుడు సారథ్యములు పరలోకపు తండ్రి, నేను నీ కుమారుడు వద్ద ఉండాలి, నన్ను తప్పిపోనివద్దు. లోక భ్రమలలో, లోక మాయలు, మంత్రగాని మాయలు, లోక మాయలు నేను పడిపోకుండానట్లు నాకు సహాయం చేయాలి. నా తండ్రిని వేడుకునేవాడు. వారం అంతటి ప్రార్థన ఇదే. ఈవెన్ మై చైల్డ్ టోల్డ్ మీ దట్ హీ నెవర్ ఆస్క్ ఎనీ గాడ్, హీ విల్ నాట్ గివ్ ఎనీథింగ్. నాకెందుకు నా తండ్రి నాతో ఉండగా? తప్పిపోయిన కుమారుడితో పెద్ద కుమారుడు, తండ్రి నేను ఎప్పుడు నీతోనే ఉన్నానే, వానికి వస్తాను అన్నీ చేస్తేవంటే, నా కుమారుడా నావన్నీ నీవే నాయనా, వాడు తప్పిపోయి వచ్చాడు. లైక్ వైజ్ ఐఎమ్ ఏ ఎల్డర్ చైల్డ్ ఆఫ్ గాడ్. నేను తప్పిపోయిన కుమారుణ్ణి కాదు, నేను పెద్ద కుమారుణ్ణి. అయితే చిన్న కుమారుని వలె మార్గభ్రష్టుడినై తప్పిపోయాను, విలవిలలాడుచున్నాను. తండ్రి, నువ్వు ఇచ్చిన మహిమను కోల్పోతుంది. ఈ లోక మాయలో, లోక ప్రజల మధ్య సంచరిస్తూ నువ్వు ఇచ్చిన మహిమను పోగొట్టుకున్నాను. డాడీ, హెల్ప్ మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నీ సన్నిధి నాకు కావాలి, నీతో నేను ఉండాలి.
నీ వాక్యము చెప్పకుండా నేను ఉండలేను డాడీ, ప్లీజ్ కోఆపరేట్, డోంట్ మేక్ మీ లేజీ. నీ వాక్యము చెప్పకుండా నన్ను ఖాళీగా ఉంచద్దు ప్రభు అన్నప్పుడు వెంటనే ఆయన నాకు సహాయం చేస్తున్నాడు. మై డియర్ బ్రదర్స్, నాకు ఇంతగా సహాయం చేసే దేవుడు నీకెందుకు సహాయం చేయడు? ఒక్కసారి ఆలోచించు. నాతో ఉన్న దేవుడు నీతో ఎందుకున్నాడు? నాలో ఉన్న సమర్పణ నువ్వు చేస్తే కదా. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. యు ఆర్ ఏ ఆల్రెడీ మిరకల్ పర్సన్, యు ఆర్ ఏ మిరకల్ పర్సన్. అద్భుతం. నీవు నన్ను కలగచేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతున్నది అంటున్నాడు. ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో. ఎన్ని దినాలు చనిపోయి ఎన్ని దినమాలు లేస్తున్నావు. ఆయన చనిపోయి 3వ రోజు లేచాను గొప్పగా చెప్తున్నావు, కానీ పిల్లప్పటి నుంచి నువ్వు చనిపోతున్నావు, చనిపోతున్నావు, రాత్రి చనిపోతున్నావు, తెల్లవారు లేస్తున్నావు. మధ్యరాత్రి ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా? నీ ఆత్మ పరలోకపు తండ్రి కొనిపోతున్నాడు. దర్శనాలు ఏంటివి? దర్శనాలు. పరలోకపు తండ్రి నీ ఆత్మను పైకి లాక్కుంటున్నాడు, నిన్ను విహారయాత్రకు పిలుస్తున్నాడు. సూపర్ మ్యాన్ మాదిరిగా ఆకాశంలో తిరిగేవాడిని ఒక చోట లేచి ఒక చోటగా వాలినాను. అక్కడే నా ప్రార్థన ప్రారంభమైంది. వండర్ఫుల్ గాడ్. ఆ చర్చి ఏందో తెలీదు, అది ఎక్కడుంటుందో తెలీదు. ఆకాశంలో పైకి లేచి సూపర్ మ్యాన్ మా తిరుగుతూ ఆ స్థలంలో దిగడమైంది. అక్కడ నాకు సువార్త పరిచర్య అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓల్డ్ రిమ్స్, ప్రకాష్ నగర్, అండ్ మై స్మాల్ చర్చ్, ఓల్డ్ రిమ్స్, జీసస్ స్టాచ్యూ is there. Hours together used to pray there. రాశి ఖందరాబాస్. ఇంత మంచి దేవుణ్ణి మారు మనసు పొంది బాప్తిసం పొందాలనే ఆలోచన నీకు రాలేదంటే ఎంత కర్మ. ఇంకా నువ్వు రాబోయే దినాల్లో ఎంత భయంకరమైన కర్మలు పొందబోతావో అది మేము భయపడుతున్నాం. మీకు కలిగే భయంకరమైన వ్యాధులు, కురుపుల కొరకు మిడతలు వచ్చి కురుస్తాయి, తేళ్ళు మాదిరి కరుస్తాయి. మేము వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండము. మేము చాలా తక్కువ సమయమే. అందరు వెళ్ళిపోయినారు. భక్త సింగ్ గారు, గుంటూరు ఏసన్న గారు, మహామహులు సాధు సుందర్ సింగ్ గారు, బ్రదర్ దినకరన్ గారు, గుంటూరు ఏసన్న గారు, అందరు వెళ్ళిపోతున్నారు. ఐఎమ్ ఆల్సో అట్ ది సన్సెట్ లైఫ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, a wonderful plan of God. క్రియలు లేని విశ్వాసము మృతం. ఫెయిత్ దట్ డస్ నథింగ్ ఈజ్ వర్త్ నథింగ్. క్రియలు లేని విశ్వాసం మృతము. దేవుడు ఎన్నుకుంటే తప్ప నువ్వు సేవకుడివి కాలేవు. సేవకుడు డ్రామా ఆపేయి. సేవకుల డ్రామా ఆపితే తప్ప నువ్వు బాగుపడవు. దొంగ బోధకులు, అవిశ్వాసులు, డబ్బు కోసము డ్రామాలు ఆడే పాస్టర్లు, ఆపండి మీ డ్రామాలు. మీ డ్రామా అటర్ ఫ్లాప్ అవుతుంది. ఒక అతను మా ఊరిలో ఉన్న ఒక చర్చి అమ్మేసినాడు. అక్కడ అన్న కుమారుడు అక్కడ డ్రామాలు చేస్తున్నాడు. ఇక్కడ చర్చి అమ్మినాడు, కుమారుడు అక్కడ డ్రామాలు చేస్తున్నాడు. రాఖాంధరాబాసి. కపట సహోదరులు, కపట విశ్వాసులు, వీరంతా దేవుడు చూస్తాడు. జాగ్రత్త, బి కేర్ఫుల్. దేవుని చేతిలో పడుట బహు భయంకరము. కనపడవును అసలు. మెలకువగా ఉండండి. యు కెనాట్ చీట్ గాడ్. నీ తల్లినైనా మోసం చేయవచ్చేమో కానీ నీ తండ్రి నేను మోసం చేయలేవు. నీ సృష్టికర్త ఆయన కని ఉన్నాడు. నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తల్లి కంటే భర్తకు పేరు వచ్చింది. ఫలానా జీవిరత్నం కుమారుడు అంటారు. ఆమె పేరు ఎక్కడా? కష్టపడి 9 నెలలు సాకి నేనేమి హల్లెలూయా. యాస్ ఎ గాడ్స్ ప్లాన్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తల్లి పేరు రాదు, తండ్రి పేరే వస్తుంది. తండ్రి లేనోడు తండ్రి పేరు లేనోడు లెక్క చేయరు సమాజం. గుర్తుపెట్టుకోండి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాచ్ దిస్ మినిస్ట్రీ, రిసీవ్ ద పవర్. ఇప్పుడే నీ సమస్యకు స్వస్థత, నీ సమస్యకి ఇప్పుడే విరుగుడు. ఇప్పుడే చేతులు మోకాళ్ళు వేసి చేతులు పైకెత్తు. యూ విల్ నాట్ బి సేమ్ యాజ్ ఇట్ ఈస్ టుమారో. యాజ్ ఇట్ ఈస్, ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండవును.
I will bless you. Money miracle starts this ministry. My dear brothers and sisters, come unto me. I will give rest and peace. It means money is also included. Without money, you are unhappy in this world. That God knows very well. He gives financial equipment and financial development. మీరు అలీదురు, పొట్లాడుదురు దేవుణ్ణి అడగనందున మీరు ఏమీ పొందలేరని లేఖనం సెలవుస్తుంటున్నది. హల్లెలూయా. రిఖాందరాబాసి దరాబా ఊషిఖాందరాబాసి. అలీతావు, కొట్లాడతావు, పొట్లాడతావు, ఏమీ పొందలేరు. నన్ను అడుగు. ఆస్తికర్తలను God's love is so much than your expectation. కట్టని కోటలను, నాటని తోటలను ఇచ్చే దేవుడు. అవన్నీ మేము గ్రహించినాం. అందుకే నిమ్మలం అయిపోయినాం. నిలబడిపోయి ఆయన వైపు చూస్తున్నాను, ఆకాశం వైపు చూస్తున్నాను. తండ్రి, ఎప్పుడు నీ వర్షము కుమ్మరిస్తుందో. ఒక్కసారి వర్షము వస్తే వర్షంలో నిలబెడతావా నువ్వు? బడ వర్షం పడితే పరిగెత్తావు, అట్నే సందులోకి పోయి బంకులోకి పోయి తల దాచుకుంటావు. అంతే. ఆయన ఇచ్చే ఆశీర్వాదము పట్టుకోలేవు, నువ్వు తట్టుకోలేవు. వండర్ఫుల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. తన కుమారుణ్ణే నీకోసం బలి చేస్తే నీకు ఏం అడుగుతున్నావు? ఏం కావాలి? ఏంది పొద్దులసం? నువ్వు ఇల్లు లేదు, వాకిల్ లేదు, భార్య లేదు, బిడ్డలు లేదు, ఉద్యోగం, ఏంటిది? మై డియర్ బ్రదర్స్, హ్యావ్ కనెక్షన్ విత్ గాడ్. పరలోకపు తండ్రితో నీవు సంబంధాన్ని కలిగి ఉండమంటున్నాడు దేవుడు. మై డియర్ బ్రదర్స్, ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. స్టాండ్ అగైన్స్ట్ ది డెవిల్ అండ్ హీ విల్ రన్ అవే ఫ్రమ్ యూ. Come near to God and he will come near to you. Be sad, be sorry and cry. Be humble before the Lord and he will make you great. Let God plan your life. ఆయన నీకు ఒక ప్రణాళిక చేసి ఉన్నాడు. ఆయన ప్రణాళికను అందుకోవడానికి సిద్ధపడు. నీ ప్రణాళిక పక్కన పెట్టు. I know that. All the people says, why sir you are not developing? All the small pastors, small young people are developed so much. It's God's plan. A day will come that I can go reach top and top. You cannot see me. That's God's plan. Waiting for years together. Preaching gospel. My dear brothers, a wonderful plan of God. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఐఎమ్ ప్రీచింగ్ గాస్పల్. యేసు మహానుభావుడు. ఆయన గురించి చెప్తా అంటే మంట నీకు? మత బోధ, వేరేది మత బోధ. నన్ను మార్చినారా? మతోస్తే చర్చి వాళ్ళు వచ్చి నన్ను మార్చినారా? మత బోధకులు వచ్చి నన్ను మార్చినారా? గోడ పైన రాసిన వాక్యంతో పట్టబడినాడు. గోడతో మాట్లాడినాడు దేవుడు. భూమి ఆకాశం గతించిన నా ఎవరైనా అని. హల్లెలూయా. దాట్స్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. గోడల పైన ఆత్మ ఉంది, వాక్యాల పైన ఉన్నాయి. అవి చెప్పుకుంటా తిరుగుతాడం. పిచ్చివాడు అన్నారు. మీరు పిచ్చేనారు. ఇప్పుడు నా ముందర పిచ్చి వాళ్ళందరూ పిచ్చోళ్ళు అయిపోయి చచ్చిపోయి గాలికి తిరుగుతారు. మాట వినని వాడు పిచ్చివాడైపోయి గాలికి తిరుగుతారు. ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. నా సువార్త అహర్నిశలు రేయనక పగలనక వెంటబడి చెప్తే వినలేదు. పిచ్చి పెట్టి ఒకడు గాలికి తిరుగుతాడు. అయ్యో, నువ్వు నా మాట వినింటే నా కుమారుడా, ఎంత బాగుండు నీ జీవితం. ఐఎమ్ సో సారీ. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈజ్ ఎవాంజలిస్ట్, ఇండియన్ ఇండిపెండెంట్ అపోస్టలిక్ డయాసిస్ ఇండిపెండెంట్ పాస్టర్. ఒంటరిగా సేవ చేస్తున్నాను, ఒంటరిగా వాక్యం బోధిస్తున్నాను, ఒంటరిగా ఆయనతో సంబంధం కలిగినాను. Do you have that relationship with God? My dear brothers and sisters, anyone who lives the way of God wants, can pray and get great things will happen. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం రావాకంటే వర్షం రాలేదు. మరి నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు ఎందుకు జరగడం లేదు? అద్భుతమైన దేవుడు నీలో లేడు. అద్భుతాలు ఆగిపోయినాయని ఒకడంటాడు. అద్భుతము ఆగిపోవడం ఏంటి? అద్భుతం లేదనడం ఏంటి? అద్భుతాల మధ్య పండుకునే నీవు
ప్రతిరోజు లేచినాల నుంచి అద్భుతమే, తెల్లవారు లేచినాల నుంచి అద్భుతమే. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాచ్ దిస్ మినిస్ట్రీ or receive the power from God. It's not my power, my dear brothers. It's not my ministry. It's the ministry of God. అక్కడెవరో పాస్టర్ గాల్లో లేస్తే మేము ఎందుకు లేమేమైనా ప్రార్థన చేస్తున్నాం. అక్కడెవరో మనీ మిరకల్ చేసి ఇక్కడ మేము ఎందుకు చేయకూడదంటే మనీ మిరకల్ స్టార్ట్ చేసినాము, మనీ దిగుతా అంది. ముందు సంఘానికి ఇస్తాడు, మళ్ళీ మీకు ఇస్తాం. బీ ది నంబర్ of this ministry, and then you will become the member of God. My dear brothers and sisters, thank you. All your wishes will be completed. All your dishes will be, నీ ప్రార్థనలు సఫలీకృతమవుతాయి. నువ్వు పడుతున్న ప్రతి సమస్యను తెంచివేస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఆనందంగా ఉండండి. ప్రభువునందు అతిశయించు, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించడం. బీ హ్యాపీ ఇన్ జీసస్. ఇంత మంచి దేవుడు మనకు దొరకడు, ఇదొక భాగ్యం. ఆయన గురించి చెప్పే భాగ్యం, ఇంకా మేమెంతో భాగ్యవంతులం. ఇట్స్ నాట్ మర్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ దిస్ మినిస్ట్రీ. మీ కొరకు పుట్టినటువంటి పరిచర్య, ఇందులో పాలువారు కాండి, ఆశీర్వదించబడండి, దీవించబడండి, సంతోషంగా ఉండండి, సమాధానంగా ఉండండి, దేవుని పోలి నడుచుకునండి. దేవుడు ఏం చెప్పినాడో అది నువ్వు చేయి. దేవుడే అద్భుతం చేసినాడో నువ్వు కూడా అదే అద్భుతం చేస్తావు. ఆయన స్వస్థపరిస్తే చూస్తావు, ఆయన చనిపోయిన వారిని లేపితే నువ్వు లేపుతావు, ఆయన గుడ్డివారి నువ్వు కన్నులు తెరుస్తావు. దేవుని పోలి మాకు ఆ విశ్వాసం ఉంది. మరి నీకుందో లేదో తెలియదు. ఈ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకో. దేవుడు నీ సమస్యలన్నీ తీర్చునుగాక, నీ అవసరతలన్నీ నెరవేర్చునుగా. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడినది, మీ రాజ్యం వచ్చినది. పరలోకమందు మీ చిత్తం జరుగుతున్నట్లు భూమి మీద జరిగించడానికి మాకు బలమును, శక్తిని ప్రసాదించండి. అనుదిన ఆహారం అనుగ్రహించండి. దుష్టు నుంచి, శోధన నుంచి, ఆపద నుంచి, అపాయం నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, ఘనత నీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఇమ్మానుయేల్. ఆమెన్. హల్లెలూయా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. నా యేసు రాజా, అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా, అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. నా ప్రియ నేస్తమా, నా ప్రాణబంధమా, నీ ప్రేమ కౌగిలిలో